4,000 ఇస్తా అన్నాడు, 2,000 ఇస్తుండు. నా కొడుకు లేడు, నా మొగడు తెచ్చిండు, నా కొడుకు తెచ్చిండు, ఏం లేదు మాకు. అప్లికేషన్ పెట్టుకున్నావా? ఇంకేం అప్లికేషన్ పెట్టా? ఏం పెట్టాం? మహాలక్ష్మి పథకం కింద మీ కోడళ్ళకి కొడుకుకి అది ఎవరికి ఏమి ఇవ్వలేదు అయ్యా. ఆయన కరసల్లో ఉండా నాకు ఆ కేసీఆర్ ఉన్న రోజులే నాకు ఏదో 10 పాతకో దొరికేది, కానీ మా నోట్ల మన పోసిండు, ఏం లేదు. అదే మరి సీఎం రేవంత్ రెడ్డి అంటుండగా అందరు అమ్మలక్కలు అందరూ నన్ను మంచిగా ఆశీర్వదిస్తారు, మళ్ళీ 20 సంవత్సరాలు నేనే ఉంటాను. ఆ చీరలు ఇస్తా కట్టుకున్నాం, రైగలు ఇస్తా దొడుకున్నాం అని అంటున్నాడు ఆయన. పంపించినట్టుగా ఇందిరమ్మ చీరలు, ఆ ఇంద్రమ్మ చీరలు ఇరిగిపోను మాకెందుకు ఇచ్చిండాడు? వణికించుకుందో నీకు అందలే, మాకు ఇయ్యలే అయ్యా. ఆ ఇచ్చిన కూడా చారానంత ఇచ్చిండట, బారానంత ఇయ్యనే లేదట. ఆయన ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు అయ్యా? ఆ బస్సులో ఇరిగిపోను, ఆ బస్సులో పెట్టక మాకు ఈ పింఛను వచ్చినా బతికిపోతాంగా. విడిచి నీటికి పనిపాడు లేని నీటికి ఆ బస్సులు పెట్టిండు, మాకేముంది? ఇప్పుడు కిరాయి ఎరుకోండి, మేము ఎందుకు పోతాం? అత్తగారి మాది గీనే నాగారం, దేవలమ్మ నాగారం, మా అమ్మగారు. నేనెందుకు పోతా ఆడికి? మేమెందుకు పోతాం బస్సులు ఎక్కి? బోలాలకు వెళ్ళిపోతే అయిపోయాను. పథకం ఏం లేదయ్యా, మా జీవితంలో మా అనుభవించిండు కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాయా? ఆ పొద్దు నుంచి ఉన్నాయి, ఆయన ఇచ్చినాయి. ఈయన ఇచ్చిన 4,000 ఇస్తా అన్నాడు, ఒక్క కూడా ఇవ్వలే. పడత వాడని ఇంకినని ఊరంతా అయ్యేదేముంది? నా మొగలే, నా కొడుకు లేడు, 7కి రాన్న పోతా. మీ ఊర్లో ఎవరికన్నా పెళ్లి లేనప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వచ్చిందా? ఎవ్వరికి ఇవ్వలే, ఆడు అన్నాడు కానీ ఎవ్వరికి ఇవ్వలే అయ్యా, ఇవ్వలే, ఎవ్వరికి ఇవ్వలే. ఇస్తాను కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా, మీ ఊర్లో వచ్చినాయి అప్పుడు? ఆయన ఇచ్చిండు, ఆయన అన్న మాట తప్పలే. మళ్ళా భూమి పైసలు కూడా వణికిస్తుండ అయ్యా. ఆయన 2 మాటలు అయితే ఒక్కసారి కూడా ఇస్తలేడు. ఏది రైతు బంధం పైసలు ఆయన అవి వేస్తూనే లేడు. ఆయన ఉన్నప్పుడే వేసిండు, ఈయన వచ్చిన కాడి నుంచి ఏం లేదు. వాళ్ళు ఎవరు కావాలనుకుంటున్నావు నీకు ముఖ్యమంత్రిగా? నాకైతే కేసీఆర్ కావాలి. మరి ఈయన అంటుండగా సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండే, అమ్మలు అక్కలు అవ్వాలి అందరు నన్ను ఆశీర్వదిస్తారు, 20 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటాడు. తిన్నాడో వణికిచ్చిండో కానీ మాకేం ఇవ్వలే. మా అమ్ముకున్న దాంట్లోనే మాకు మన పోసిండు కానీ ఏం లేదు అయ్యా, ఏం లేదు. ఆయన కడుపు చల్లకుండా కేసీఆర్ ఉన్న రోజులే మేము ఇక్కడ గువ్వ తిన్నాం, నిమ్మలంగా ఉన్నాం. కానీ మాకు పుచ్చడి అప్పులు అవుతున్నాయి, ఏం లేదు. మా బతుకులనే మన పోసిండు. నా కడుపు చల్లకుండా ఆయన మాకు పెద్ద కొడుకు అనుకున్నట్టు కానీ ఏం లేదు. ఆయన ఇచ్చినవి కానీ ఆయన పోయినాక వచ్చినాయే పోతున్నాయి. ఏముంది ఆ భూమి పైసలు రైతు బంధు వేస్తున్నారు, నాశనమైనవి వేస్తలేడు. రుణమాఫీ చేసిన 2 లక్షలు అంటుండగా ఏమని చేసుకుండో, మాకేం చేసిండు, మాకేం చేయలేదు. కోపంగా మాట్లాడుతున్నావా? ఏముందయ్యా మాకు, నా కొడుకు వెనకటి నుంచి అమ్మేది. ఇవాళ మాకు అమ్ముదామంటే నిత్య కాటన్లు అమ్ముడు పోయేది. ఇవాళ తెచ్చి అమ్ముదామంటే ఎవరినో ఒకడు వచ్చాయి, అవి కూడా బందా. ఏముంది మాకు?